లోకంలో బ్రతకాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే దేవుడు కావాలి. దేవుడు కావాలంటే ఆయన వెతకాలి, మనస్ఫూర్తిగా వెతకాలి. దేవుడు లేకపోతే నా బతుకు నాకు అర్థం కాదు, నా భవిష్యత్తు నాకు అర్థం కాదు. ఎందుకని మీరు అందరూ ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు, అందరు డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? ఎందుకు చెప్పండి? ఇంకేం లేవా ప్రపంచంలో? ఇంకేం లేవా అవ్వడానికి? ఆ డాక్టర్ కోర్సు ఫెయిల్ అయితే ఫార్మసీ, అది కూడా ఫెయిల్ అయితే నర్సింగ్, కాదుకూడదంటే అగ్రికల్చర్. కాపీ బతుకులు కదా మన. ఎదురుంటే అమ్మాయి డాక్టర్ అయితే మనం డాక్టర్ అవ్వాలి, ఎదురుంటే అబ్బాయి ఇంజనీర్ అయితే మనం ఇంజనీర్ అవ్వాలి. నా ఫ్రెండ్స్ నారాయణలో చేరారు. నారాయణ నేను వేరే కాలేజీలో చేరను, నారాయణలోనే చేరతాను. నీ ఫ్రెండ్స్ చేసుకున్న అబ్బాయిని చేసుకుంటావు రేపొద్దున? ఎంత దరిద్రంగా లేదు బతుకు? ఎందుకు ఇలా దరిద్రంగా తయారైంది? నువ్వు పక్కనోడిని కాపీ కొట్టుకుంటా ఎందుకు కూర్చున్నావు? ఎందుకు కూర్చున్నావంటే నీ మూలం నీకు అర్థం కాల. నీ మూలం ఎవరు? దేవుడు. నీ మూలం నీకు అర్థమైనప్పుడు నీ ఒరిజినాలిటీ నీకు అర్థమవుతుంది. అందుకే దేవుడు కావాలి. ముసలివాడైన తర్వాత, ముసలిదాని అయిపోయిన తర్వాత దేవుడు వచ్చి లాభం ఏమిటి? అన్యమతం ఉంది వాళ్ళకి, ముందు బ్రహ్మచర్యం, ఎంజాయ్ లైఫ్. ప్రతిదానికి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఆ తర్వాత గృహస్థం అంటే పెళ్ళవుద్ది అన్నమాట. చేసేదేముంది? ట్యాగ్ లైన్ అనమాట. పెళ్ళైపోయింది కదా, ఇంకా చేసేదేముంది? కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పెళ్ళి మొత్తేస్తుంది అనమాట. కాశీకి వెళ్ళలేడు, అలాగని కాపురం చేయలేడు. ఇది మధ్యస్థమైన బతుకు అన్నమాట. దాన్ని వానప్రస్థం అన్నారు. అదొక దుర్భరమైన దశ. ఆ తర్వాత వస్తుంది ఏమిటిది? సన్యాసం. భార్యను కూడా వదిలిపెట్టగలిగే తెగింపు, కాశీకి వెళ్ళిపోవడం. అప్పుడు దేవుడు. కానీ ఈ పుస్తకం అలా చెప్పట్లా. వృద్ధాప్యంలో సన్యాసం చెప్పట్లా. బ్రహ్మచర్యం నుంచే నీకు దేవుడు కావాలి. అప్పుడు బ్రతుకు బాగుంటుంది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు దాని నుంచి బెస్ట్ తీసుకోవడానికి నీకు వీలవుతుంది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే యూత్ నీకు మధ్య వయసు అయిపోయిన తర్వాత, ముసలితనంలోనూ అర్థమైతే లాభం ఏంటి? సులభం లాగా పుస్తకం రాసుకోవాలి అంతే, అందుకంటే ఏం చేయలేవు. ఎందుకు దేవుడు కావాలో అర్థమైందా? కపాలానికి అంది ఉండాలి ఈ పాటికి మీకు. కాబట్టి మీరేం చేయాలి? ఫస్ట్ ప్రయారిటీ ఎవరంటే మీకు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మారుమనసు పొందకపోతే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మీకు దొరకాలంటే ముందు మీరు యేసుప్రభుని పట్టుకోవాలి. యేసుప్రభుని పట్టుకోవడం అంటే నీ పాపాలు ఒప్పుకొని కాస్త 4 కన్నీళ్ళు గార్చి ఆ తర్వాత బాప్తిసం తీసుకోవడం కాదు. యేసుప్రభుకి అంటే దేవుడికి నీ జీవితాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాలి. ఎందుకంటే నీకు రచయిత ఆయనే. నీ తల్లి గర్భంలో ఆయన నిన్ను రూపించాడు. నిన్ను రూపించకముందే నీ గురించి ప్రణాళిక గీశాడు. నీ భవిష్యత్తుని ఎటైనా మార్చగలడు. ఆ భవిష్యత్తులో నువ్వు గెలవడానికి కావలసిన సామర్థ్యాల్ని నీలో ఉంచాడు. కాబట్టి ఆయన చేతుల్లో పెట్టడం. విశ్వాసం అంటే కమిట్మెంట్, కమిట్టింగ్ అవర్ సెల్స్ టు క్రైస్ట్. యేసుక్రీస్తుకి పూర్తిగా నన్ను నేను ఇచ్చివేసుకోవడమే విశ్వాసం. అప్పుడు ఆయన నిన్ను పరిపాలించడం మొదలెడతాడు. అప్పుడు ఆయన నువ్వు తెలుసుకోవడం మొదలెడతావు. అప్పుడు ఆయనకి నువ్వు పగ్గాలిస్తావు. నీ రథాన్ని, నీ జీవన రథసారథి అవుతాడు ఆయన. హీ విల్ బి యువర్ లైఫ్స్ డ్రైవర్. ఎటు వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎక్కడ బ్రేక్ కొట్టాలో,
ఎక్కడ ఎక్సలేటర్ తొక్కాలో ఆయనకు తెలుసు. నీకు తెలియదు. నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే యాక్సిడెంట్లు అవుతాయి. అందుకే దేవుడు కావాలి. నెంబర్ 2, రెండో సూచన, గేజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకో. మొదట నీ దేవుణ్ణి వెతుకు. 2, నిన్ను నువ్వు తెలుసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. సోక్రటీస్ ఒకసారి అన్నాడు, ఓ మనిషి, నిన్ను నువ్వు తెలుసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడంటే, ఒకడు తన్ను తాను ఎంతగా హెచ్చించుకోవాలో అంతే హెచ్చించుకోవాలి అన్నాడు. మన భాషలో చెప్పాలంటే ఎక్స్ట్రాలు చేయకూడదు అన్నాడు. ఏది ఎక్స్ట్రా నీకు ఎట్లా తెలుస్తుంది? అసలుదేంటో తెలియాలి కదా. ప్రతివాడు దేవుడు తనకిచ్చిన సామర్థ్యము కొలది హెచ్చించుకోవాలన్నాడు. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. బైబిల్ చాలా అద్భుతమైన విషయాలు మీ గురించి చెప్తుంది. హూ ఆర్ యూ అని అడిగితే బైబిల్ ఏం చెప్తుంది? మీరేం చెప్తారు? సపోజ్ మీరు ఇక్కడ నుంచి బైర్షబా నుంచి బయటకు వెళ్తున్నారు అనుకోండి, TV9 వచ్చాడు అనుకోండి, మీ ముందు ఒక కెమెరా దోసి మీ ముఖం దగ్గర ఒక మైక్ పెట్టి, ఎవరు నువ్వు అంటే ఫస్ట్ ఆన్సర్ ఏంటి? మా అమ్మ కొడుకుని, మా నాన్న కుట్టిని అని చెప్తారా? ఏం చెప్తారు? మహా అంటే మీ పేరు చెప్తారు. మహా అంటే నేను స్టూడెంట్ అని చెప్తారు. ఎవరు నువ్వు అంటే అర్థం ఏంటంటే, నీ సామర్థ్యం ఏంటి, నీ స్వభావ స్వరూపం ఏంటి, నీ సత్తా ఏంటి, లోపల నువ్వెవరు, నువ్వేం చేయగలవు. మీరు ఉద్యోగంకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం అడుగుతారు? బీటెక్ అయిపోయిన తర్వాత ఫ్రెషర్గా, MBA అయిపోయిన తర్వాత ఫ్రెషర్గా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇంటర్వ్యూలో? ఎవరు నువ్వు? అదే క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. మీ ఫేస్బుక్, వాట్సాప్ మీకు ఏం చెప్తుంది అంటే, పక్కింటోడు ఎవరో చెప్తుంది, మీరెవరో చెప్పదు. మీరు గూగుల్లో కొట్టండి హూ యామ్ ఐ అని, వస్తుందేమో ఆన్సర్. గూగుల్ తల్లి కూడా చెప్పదు. నిన్ను నువ్వు తెలుసుకోవడం సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నీలో ఏముందో నీకు తెలియకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? ఎప్పుడు పక్కింటోనే కాపీ కొడతావు. ఇప్పుడు అందుకే ఈ డాక్టర్లు, ఇంజనీర్లు గొడవ. ప్రపంచంలో అందరు డాక్టర్లు అయితే పేషెంట్లు ఎవరు? నీటిలో తప్పిపోయిన వాళ్ళ? కాపీ కొట్టకూడదు ఎప్పుడు. మీరు చూడండి, వేరే దేశాలకు వెళ్ళాలి, ఎందుకు ముందుకెళ్తున్నారు తెలుసా? వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరు? ఎవరికి ఏం కావాలో అది అవుతారు. వాళ్ళ దగ్గర అందరూ ఉంటారు. అందుకనే డాక్టర్లు, ఇంజనీర్లు చంద్రమండలంలోకి వెళ్ళలేరు, అంగారకుడి మీదకి వెళ్ళలేరు. అది ప్రాబ్లం. నిన్ను నువ్వు తెలుసుకోకపోతే నువ్వు 24 గంటలు ఏం చేస్తావంటే, పక్కింటోడు ఏం చేశాడు, ఎదురింటో ఆవిడ ఏం చేసింది, నేను అదే చేస్తాను. మీ తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళ కొలీగ్ వాళ్ళ అమ్మాయి ఏం చేస్తే మిమ్మల్ని అదే చేస్తారు. వాళ్ళ కొలీగ్ వాళ్ళ అమ్మాయి ఎక్కడ జాయిన్ అయితే మిమ్మల్ని కూడా అక్కడ జాయిన్ చేస్తారు. వాళ్ళకి పాపం అంతే తెలుసు. ఏం చేస్తాం? భారతదేశం గొప్పతనం అది. ఇదంతా వెరస ఎందుకు జరుగుతుందంటే మీరెవరో మీకు తెలియదు. 139 దావీదు కీర్తన మీరు చదివితే మీ గురించి అద్భుతమైన మాటలు ఉన్నాయి. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ఒక విచిత్రం అని చెప్తుంది. ఎవరు మీరు? విచిత్రం. మళ్ళీ చైతన్య వాళ్ళకి చిన్న పరీక్ష తెలుగులో. చిత్రానికి విచిత్రానికి ఏంటి తేడా? ఇదేంటి సార్ ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారంటున్నారా? చిత్రానికి విచిత్రానికి ఏమిటి తేడా? చిత్రం ఎప్పుడు మామూలుగా ఉంటుంది, విచిత్రం అలా మళ్ళీ ఇంకోటి ఉండదు.
మీరు చిత్రమా విచిత్రమా? అకార్డింగ్ టు సామ్ 139, యు ఆర్ నాట్ ఎ చిత్రం, యు ఆర్ ఎ విచిత్రం. అంటే నీలాంటి అమ్మాయి, నీలాంటి అబ్బాయి ఇంకొకడు భూమి మీద లేడు. భూమి యొక్క అగాధ స్థలంలో నువ్వు నన్ను విచిత్రముగా నిర్మించిన నాడు. ఉందా మాట? ఉందా మాట? భూమి యొక్క అగాధ స్థలాలు అంటే తల్లి గర్భం అన్నమాట, బైబిల్ పొయటిక్ లాంగ్వేజ్లో. తల్లి గర్భంలో ఎలా సృష్టించాడంటే దేవుడు నిన్ను విచిత్రంగా, చిత్రంగా కాదు. యు నాట్ జస్ట్ ఎ సెల్ఫీ, యు ఆర్ అన్ ఎక్స్క్లూజివ్ సెల్ఫీ. నీలాంటి సెల్ఫీ ఇంకోళ్ళకి లేదు. మీ చేతి ఫింగర్ ప్రింట్స్ చూసుకోండి ఒకసారి. ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకోండి, పౌడర్ రాసి, దీని మీద పౌడర్ వేసి చూస్తే తెలుస్తుంది మీకు. సింకులు ఉంటాయి, చక్రాలు ఉంటాయి, కొంతమందికి అర్థం కాని కూడా ఉంటాయి. మీ అమ్మకు కూడా రాయండి, సేమ్ ఉంటాయా? నాన్నకి, అక్కకి, తమ్ముడికి నువ్వు అంత విచిత్రం. అప్పుడప్పుడు అమ్మ తిడుతుంటుంది, అక్క చూడు ఎంత బాగా చదువుకుంటుందో. ఆమె అక్క, ఆమె ఒక చిత్రం, నేను ఇంకో చిత్రం. చదువుకుంటే చిత్రం, ఇది చదువుకోని చిత్రం. అంత విచిత్రం మీరు. ఏమిటి దీని అర్థము? నీలో ఉన్న సామర్థ్యం నీ పక్కన వాళ్ళలో ఉండదుగాక ఉండదు. కాబట్టి వాడు ఇంజనీర్ అయితే నువ్వు అవ్వకూడదు, నువ్వేంటో నిరూపించాలి.